విచ్చేసినటువంటి కొండోజు నరసింహాచారి గారికి మొత్తం విశ్వకర్మ కుల బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. అట్లానే సోదరుడు జాగృతి నవీనాచారి గారికి, ఆలకుంట హరి గారికి, వెంకట్ గారికి, సలీం అన్నకు, నరేందర్ యాదవ్కి, మన సీమ రమేష్ గారికి, సందీప్కి, మహేందర్ అన్నకి, సంపత్ గౌడ్ గారికి, భువన్ గారికి, అమ్మ అశోక్ గారికి, మా తమ్ముడు బాన్స్వాడ నుండి వచ్చేసిన నవీద్ గారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ తెలుసు కొండోజు నరసింహాచారి గారికి ఇప్పుడు నేను సత్కారం చేసిన. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అంశం మనని తట్టి లేపుతుంది. ఆ అంశం కోసం మనం పనిచేయాలని చెప్పి కంకణబద్దులై ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఆ అంశమే తానైపోయి కంప్లీట్గా తన జీవనాన్ని ఆ అంశంతో ముడివేసుకొని పొద్దున్న లేస్తే రాత్రి వరకు తను ఏమైనా రూపాయి సంపాదిస్తుందా లేదా అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి కేవలం ఓం విశ్వకర్మ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని నడుపుతూ దాని ద్వారా అనేకమైనటువంటి విశ్వకర్మల యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి నరసింహాచారి గారు లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఎందుకంటే గుర్తొచ్చినప్పుడు పనిచేయడం, ఎవరైనా అడిగినప్పుడు పనిచేయడం వేరు, కానీ పొద్దున్న లేస్తే ఇతరుల సమస్యలను పరిష్కరించడమే తన పనిగా చేయడం అన్నది చాలా రేర్గా ఉంటారు. కాబట్టి నరసింహాచారి గారిని మనస్ఫూర్తిగా నేను తెలంగాణ జాగృతి తరఫున సత్కరిస్తూ ఉన్నాను. వారిని ఒకరోజు నరసింహాచారి గారిని నేను ఎటో పోతుంటే అన్న మాట్లాడదామని బండెక్కించుకొని పోయినా. అసలు ఈయన ఫోన్ అంబులెన్స్ సైరన్ మోగినట్టే మోగుతాను. ఒకసారి ఆదిలాబాద్కి వెళ్ళి చేస్తారు, ఒకసారి మహబూబ్నగర్కి వెళ్ళి చేస్తారు, ఒకసారి ఇంకొకటికి వెళ్ళి చేస్తారు. ఏంది విషయం అని అంటే ఒక దగ్గర దొంగ బంగారం పట్టుకున్నాడు, ఇంకో దగ్గర పోలీస్ ఆయన ఫోన్ చేస్తున్నాడు, ఇంకో దగ్గర హాస్పిటల్ ఉన్నామంటారు, ఇంకో దగ్గర ఫీజు అంటారు. నిజంగా ఒక మనిషికి అంత టెన్షన్ తీసుకున్నాడు కూడా చాలా ఇబ్బందే. కానీ సంపూర్ణంగా తన జీవితం మొత్తం కూడా విశ్వకర్మల కోసం అంకితం చేసినట్టుగా తను పనిచేస్తున్నాడు. కాబట్టే ఆ సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు తన కళ్ళు చెమ్మగిలినాయి. అది మామూలు విషయం కాదు, అందరికీ రాదు. ఉట్టుటిగా మీద మాట్లాడేటోళ్లకు అస్సలు కూడా అట్లా అనిపించదు. ఆ సమస్య ఏంది, దాని డెప్త్ ఏంది, దానివల్ల బాధపడుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఏంది, ఆ ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళ ఫోటోలు చూస్తే నిజంగా చాలా దారుణమైనటువంటి బాధ. ఇందాక నరసింహాచారి గారు మాట్లాడుతూ ఒక 2 అంశాలు చెప్పడం జరిగింది. ఒకటి 411 జీవో, మీ అందరికీ నేను వాగ్దానం చేస్తూ ఉన్నా, 411 అనేటటువంటి యాక్ట్ సవరించే వరకు నేను మీ వెంటనే నడుస్తాను. మీ అందరు కూడా తెలియజేస్తాను. నాకు ఒక మంచి పేరు ఉన్నది, ఏదైనా పట్టుకుంటే ఇడిచిపెట్టదని. కాబట్టి నేను 411 యాక్ట్ని ఖచ్చితంగా వెంటబడి సవరించేంత వరకు కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అందులో లొసుగులు ఉన్నాయి కొన్ని. చాలా సందర్భాలలో ఎవరైతే మోసం చేయరో, ఎవరైతే అమాయకంగా వ్యాపారం చేస్తున్నాం అనుకుంటారో వాళ్ళు కూడా బలయ్యేటటువంటి విధంగా చట్టం ఉన్నది. సరే, దొంగలు పట్టుకోవాలి, కరెక్టే, కానీ దొంగలు పట్టుకునేటటువంటి క్రమంలో మరి కంప్లీట్గా వృత్తి చేసుకునేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిరంతరం ఒక ఇన్సెక్యూరిటీ చేసేటటువంటి చట్టాలు ఎప్పుడు కూడా వాంఛనీయం కాదు. కాబట్టి అటువంటి చట్టాల సవరణ జరగాలి. దానికోసం మీ సోదరిగా నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. తను మాట్లాడుతుంటే నాకు ఒక ఆలోచన వస్తూ ఉంది. దేశవ్యాప్తంగా విశ్వకర్మలు ఉన్నారు. తను ఒక మాట అన్నాడు, మలబార్ గోల్డ్ వాళ్ళు 700 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈ లోన్ తీసుకున్నారంటే ఒక్క దెబ్బకు నేను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఏందా అని ఆలోచన మొదలుపెట్టాను. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద సాదా విశ్వకర్మలు చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళను పక్కకు పెట్టి మరి మొత్తం ఇటువంటి వాళ్ళే తీసుకుంటున్నారా లోన్లు అనే విషయం కూడా మనందరం ఆలోచన చేయాలి. ఆర్టీఐ యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ద్వారా కూడా డెఫినెట్గా దీన్ని ఒక ఉద్యమంలాగా చేద్దాం మనం. ఎందుకంటే మీకు రావాల్సినటువంటి డబ్బులు, వెలగాల్సింది మీ జీవితాలు, ఇంకెవరో జీవితాలు మీకోసం పెట్టినటువంటి ఫండ్స్ పోవడం కరెక్ట్ కాదు. దీన్ని చాలా చిత్తశుద్ధితోని, లక్ష్యశుద్ధితోని, చాలా సీరియస్గా ఇన్డెప్త్ అనాలిసిస్ చేసి మరి టేకప్ చేస్తాం తెలంగాణ జాగృతి తరఫున అని కూడా మీకు ఈ సందర్భంగా నేను మాట ఇస్తా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు ఒకటే కలగన్నారు, తెలంగాణ తెచ్చుకున్నప్పుడు అందరం బాగుండాలి, సబ్బండ వర్ణాలు బాగుండాలి, సబ్బండ వర్గాలు బాగుండాలని ఒక కలతో తెచ్చుకున్నాం తెలంగాణ. ఉట్టి మీదికి టైంపాస్కు ఏదో పాలిటిక్స్ కోసం తెలంగాణ తెచ్చుకోవాలి. తెలంగాణ తెచ్చుకున్నాక సమూలంగా మన జీవితాల్లో మార్పు రాకపోతే అది మనలాంటి వాళ్ళ తప్పు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నరసింహాచారి గారితో వారితో కంటిన్యూస్గా మేము జాగృతితో అసోసియేట్ అయ్యి పనిచేస్తాం. ఎందుకోసం అంటే ఒక ఆలోచన ఉండే, ఎక్కడికక్కడ మండల స్థాయిలో మాల్ల లాంటివి కట్టించి వృత్తి పనిదారులందరికీ, మన విశ్వకర్మలతో పాటు వృత్తి పనిదారులందరికీ కూడా
ఇవ్వాలనేటటువంటి ఆలోచన కూడా ఇదివరకు ఉండే కేసీఆర్ గారికి. అనుకోకుండా మన వరకు రాలేకపోయింది, అందలేకపోయింది. ఎందుకంటే అటువంటి ఏవైతే పెండింగ్లు ఉండిపోయినాయి వాటిని ఇప్పుడు మళ్ళీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి తెలుసో తెలియకనో ఇది కాపీ కొట్టుడు అలవాటు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలు కూడా అదే పెట్టిండ్రు. ఏమని, ప్రతి మండలానికి కూడా ఒక మాల్ కట్టిస్తాం, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 5 ఎకరాల భూమి ఇచ్చి విశ్వకర్మలు అందరి కోసం కూడా మేము కట్టిస్తామని చెప్పాను. కానీ మర్చిపోయారు మొత్తానికే. ఖచ్చితంగా దానికోసం మనం ప్రయత్నం చేద్దాం, వెంటబడతాం, వాళ్ళు కట్టే వరకు ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కట్టకపోతే మళ్ళీ వచ్చేది మేమే కాబట్టి మేమన్న పక్క కూడా కట్టిస్తామనే విషయం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక్కసారి అన్న ఒక మంచి మోడల్ చెప్పిండు నాకు నరసింహాచారి గారు. మనము ఒక 60-70 మంది మీ సొసైటీగా ఏర్పడి ఒక చిన్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ పెట్టుకుంటే మేమే ఒక 500 మంది పిల్లలకు జాబ్ ఇచ్చేటటువంటి పరిశ్రమగా ఎదగగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా మాకు అట్లా ఏమైనా ప్రయత్నం చేసి పెట్టండి అన్నారు. ఆ ప్రయత్నాలు చేస్తూనే హక్కుభుక్తంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అంశాల మీద కూడా మీ వైపున ఉండి నేను పోరాటం చేస్తానని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకా కొంతమంది కూడా పొద్దున వచ్చినటువంటి విశ్వకర్మలకు సంబంధించినటువంటి సోదరులు వేరే వాళ్ళు కూడా వచ్చినారు. వాళ్ళందరూ కూడా నాకేం చెప్పినంటే ఈ ఇన్సూరెన్స్ లాగా కూడా చేస్తున్నాం మేము అని చెప్పడం జరిగింది. వృత్తి పనులు చేసేటటువంటి టైంలో రకరకాల యాక్సిడెంట్స్ అవుతాయి కాబట్టి ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి, లేబర్ కార్డ్స్ కూడా ఇస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అటువంటి మంచి కార్యక్రమాల్లో మనందరం కూడా అసోసియేట్ అవుదాం, మనం కూడా తలో ఒక చేద్దాం, వేస్తే అందరికి కూడా లాభం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం విశ్వకర్మలకు సంబంధించి మనం ఒక చిన్న విద్యానిధిని కూడా స్థాపిద్దాం. దానికోసం ఎట్లా ప్రయత్నం చేయాలి, దాన్ని ఎట్లా డిజైన్ చేయాలి, ఇప్పుడు ఆ పాపని మా పాప గురించి చెప్తా ఉంటేనే అనుకున్నాము. మీరు ఇక్కడికి నా దగ్గరికి వచ్చినారు కాబట్టి ఈ పాప బాధ్యత నేను తీసుకుంటా పర్సనల్గా. కానీ ఆ పాపలాగా మరింత మంది బాధపడకూడదు కాబట్టి ఒక శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా ఒక ట్రస్ట్ లాగా, ఒక విద్యానిధిలాగా పెట్టుకొని మనం పనిచేద్దాం. ఎందుకంటే ఇప్పుడున్న సర్కారుకు ఎంత చెప్పినా కూడా చెవిటోని ముందు శంఖం ఊదినట్టే ఉన్నది. ఫీ రీఎంబర్స్మెంట్ కూడా ఇస్తలేరు. మళ్ళా మొహమాటం లేకుండా, అసలు ఆ మాట అనబుద్ధి కాదు కానీ నాకు సిగ్గు లేకుండా అసెంబ్లీలో హామీ ఇస్తాడు ముఖ్యమంత్రి గారు, మేము నెక్స్ట్ మంత్ నుంచే ఫీ రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేస్తామని. ఇంతవరకు దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు చిన్న స్కూళ్ళు మూతపడుతున్నాయి, పేద ఇంటి పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి మన విశ్వకర్మల కాడికి మాత్రం ఖచ్చితంగా ఒక విద్యానిధిని మనం స్థాపించుకుందాం. దానికోసం నేను జాగృతి సంస్థ కూడా మీకు అండుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇందాక మాట్లాడినట్టుగా నకిలీ బంగారంకి సంబంధించి ఆ వీడియో చూసి నేను కూడా స్టన్ అయినా నిజంగా. ఎందుకంటే చూస్తే మంచిగా అద్భుతంగా ఉంది వడ్డానం. ఆ మనులు ఇప్పి చూస్తే లోపల ఇనుప ముక్కలు ఉన్నాయి. లిటరలీ ఆ రోజు షాక్ అయినాం, ఇంత మోసం ఎట్లా చేస్తారు అని. 5 తులాల అన్న 10 తులాల ఇనుప ముక్కలు, 20 తులాల ఇనుప ముక్కలు ఉన్నాయి. అంటే ఎవరన్నా పాపం కష్టపడి జీవితాంతం కూడబెట్టుకున్నటువంటి సొమ్ముతోని ఆడపిల్లకు వడ్డానం కొనిపెట్టి పెళ్లి చేస్తే అందులో 20 తులాల ఇనుప ముక్కలు ఉంటే మరి ఏం చేయాలి ఈ షాప్లోలను? దీని మీద కూడా కఠినంగా ప్రభుత్వాలు యాక్ట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఆ అన్న కేసులో పోలీస్ వాళ్ళు మరి ఎంత ముందుకు పోయినారో నాకు తెలియదు, పట్టుకుంటలేరు ఇంకా కూడా. ఇగో ఇవే ఇనుప ముక్కలు, బయటకు చూస్తే ఇట్లుంది. ఇది నేను పర్టికులర్గా చూసిన, బయట ఆ రోజు వీడియో చూసి ఎంత షాక్ అయినంటే బయటకు చూస్తే ఇట్లా మంచిగా ఉన్నాయి రాళ్ళు మనులు, వెనక ఉన్నాయి ఒక్కొక్కటి 5 తులాలు 20 తులాలు ఇట్లా. పాపము ఎంత దారుణంగా మరి వీళ్ళు బలైనరంటే మామూలు విషయం కాదు. ఇట్లాంటి సీరియస్ అంశాలు ఉన్నాయి. నేను కూడా డీజీపీ గారికి ప్రత్యేక పర్టికులర్గా మాట్లాడతాను, మీరు ధైర్యం కోల్పోవద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మొత్తము ఇటువంటి గడ్డు పరిస్థితుల నేపథ్యంలో విశ్వకర్మ సోదరులందరూ కూడా మరి వారి ప్రాణాలు తీసుకుంటున్నారు. చూస్తున్నాం ఆ కేసులు. ఎందుకంటే మీకు ఈజీగా ఆ మందు ఒకటి ఉంటుంది మీ దగ్గర, టక్కన తినేసి ప్రాణాలు తీసుకుంటున్నారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పేరు చెప్పొద్దనే చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని అందరినీ కూడా, మీకు అండగా నేనుంటా, మీకు అండగా తెలంగాణ జాగృతి ఉంటుంది, మీకు అండగా కేసీఆర్ గారు ఉంటారు. మీరు భయపడాల్సినటువంటి అవసరమే లేదు. కొట్లాడదాం. కఠినమైన పరిస్థితులు అందరికీ వస్తాయి, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. కానీ కొట్లాడాలి అనేటటువంటి దయచేసి గుండెల్లో నింపుకోండి. మీ అండగా నేను ఉంటానని మళ్ళొకసారి తెలియజేస్తున్నా.